అమ్మ ఈరోజు సూపర్ రెసిపీ మీకోసం. అది అరటికాయ వేపుడు. అది నా స్టైల్ ఎలా ఉంటుందో చూడండి సార్. ఓకేనమ్మా, ఆయిల్ కాగింది, అరటికాయలు వేసుకుందాం. ఓకేనమ్మా, వేగిపోయినాయి చాలు. ఇవి మాత్రం కలర్ వచ్చినాయంటే వెల్లుల్లిపాయలు చిత్త కొట్టుకుని వేసుకోవాలి, తెలిసిన తాలింపులో. అలాగే కరివేపాకు వేసేసి, అలాగే కట్ చేసుకున్న ఆనియన్ మిర్చి, అలాగే ఎప్పుడు చెప్పినట్టుగానే మెంతి కూడా కొంచెం వేసుకోండి అమ్మా. ముఖ్యంగా ఒకటి చెప్తున్నాను, పులుసులకి మూత పెట్టవచ్చు కానీ వేపుడికి అసలు మూత పెట్టకండి అమ్మా, పర్వాలేదంట. దీనికి క్వాంటిటీస్ ఉండవమ్మా, ఎవరికి ఏది ఎలా ఇష్టమో అది. చేసే విధానం అయితే మాత్రం ఇంతే. హాయ్ అమ్మ, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కోల్ గాని. అమ్మ ఈరోజు సూపర్ రెసిపీ మీకోసం. అది అరటికాయ వేపుడు. అది నా స్టైల్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఆనియన్ కటింగ్ తెలిసిందే, మేము వదిలినప్పుడు కూడా చాలా నీట్గా కట్ చేస్తుంది. ఓకేనమ్మా, కళాయి కడిగి పెట్టుకున్నాను, స్టవ్ వెలిగించుకుంటున్నాను. అది కొంచెం డ్రై కాగానే ఆయిల్ పోసుకుందాం. ఫస్ట్ ఈ అరటికాయని నూనెలో వేయించుకోవాలమ్మా, గుర్తుంచుకోండి. నార్మల్ వేపుడు అయితే అక్కర్లేదు, నేను స్పెషల్గా చేస్తున్నాను కాబట్టి ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకుని కొంచెం ఎంతవరకు అంటే లైట్ గోధుమకు రావాలి. నేను చాలాసార్లు చెప్పాను మీకు. డ్రై అవుతుంది కళాయి. ఓకేనమ్మా, డ్రై అయిపోయింది, ఆయిల్ పోసుకున్నాం చూడండి. ఆయిల్ కొంచెం కాగిందనగానే ఈ అరటికాయ ముక్కల్ని ఎంచుకుందాం నూనెలో. ఓకేనమ్మా, ఆయిల్ కాగింది, అరటికాయలు వేసుకుందాం. నూనెలో ఎంచుకోవాలని చెప్పాను కదా, చాలు. ఓకేనమ్మా, వేగిపోయినాయి చాలు. ఇవి మాత్రం కలర్ వచ్చినాయంటే ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎంచుకోండి. ఓకేనమ్మా, అరటికాయ వేపుడు పెట్టేసుకుందాం. ఫస్ట్ ఎప్పుడు చెప్పినట్టుగానే ఆవాలు వేయించేసుకోండి. ఆవాలు వేగిపోయినాయి, ఉప్పులు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు చిత్త కొట్టుకుని వేసుకోవాలి, తెలిసిన తాలింపులో.
ఓకేనమ్మా, వేగిపోయింది కాబట్టి జీలకర్ర ఒకటి వేసుకుందాం. టైమింగ్ చూసుకోండి, ఎప్పుడు జీలకర్ర వేయాలి ఏంటనేది. అలాగే కరివేపాకు వేసేసుకుందాం. అలాగే కట్ చేసుకున్న ఆనియన్ మిర్చి. అలాగే ఎప్పుడు చెప్పినట్టుగానే మెంతి పొడి కొంచెం వేసుకోండి అమ్మా. పసుపు చాలా మంచిది, అంటే ఎక్కువ వేసుకున్నా బాగోదు కూరల్లో, సరిపడా వేసుకోండి. ఫ్లేవర్కి ఫ్లేవరు, ఆరోగ్యం అంటారు పసుపుని ఎప్పుడు కూడా. యాంటీబయాటిక్ కింద వాడుతుంటాం మనం దీన్ని. అలాగే ధనియాల పొడి కలిపేద్దామమ్మా. ఎప్పుడు చెప్తుంటాను, పచ్చికారం కాబట్టి, పచ్చికారంలో అన్నీ కలుపుతాం కాబట్టి వేసుకోవాలి. జీలకర్ర పొడి, ముఖ్యంగా ఒకటి చెప్తున్నాను, పులుసులకి మూత పెట్టవచ్చు కానీ వేపుడికి అసలు మూత పెట్టకండి అమ్మా, పర్వాలేదంట. ఓకే, అలాగే అరటికాయలు ఇందాక వేయించి పెట్టాం కదా, కూర అరటికాయ ముక్కలు. వీటిని కూడా కలిపేసుకుందాం. చూస్తుంటే నోరూరిపోతుంది కదా, వెరీ టేస్టీ అమ్మ. అరటికాయ ఎప్పుడు చేసుకుంటాం, అరటికాయ కాంబినేషన్లో టమాటాలు వేసుకోవచ్చు, అన్నీ చేసి చూపిస్తుంటారు, చూసి నేర్చుకోండి తెలియని వాళ్ళు. కానీ సిమ్లో పెట్టుకోవాలమ్మా, సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. ఓకేనమ్మా, సాల్ట్ వేసేసుకుందాం ఫస్ట్. చక్కగా వేగుతున్నాయి. సాల్ట్ వేసి తిప్పేసుకుందాం. ఓకేనండి, ఫ్రై అయిపోయింది, చూసారు కదా. కారం వేసేసుకుందాం. ఇందాక సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు కారం వేసేసుకుందాం. చాలా ఒక స్పూను. ఉప్పు కారాలు ఎప్పుడు చూసుకుని వాడుకోండి, ఎందుకంటే ఆల్వేస్ బెటర్. కొంచెం కారం ఎక్కువ తినాలనుకుంటే కారం ఎక్కువ వేసుకోండి, ఉప్పు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎంతవరకు మన లిమిట్ ఉప్పు కారాలు అన్నది చూసుకోవాలి మీరే. దీనికి క్వాంటిటీస్ ఉండవమ్మా, ఎవరికి ఏది ఎలా ఇష్టమో అది. చేసే విధానం అయితే మాత్రం ఇంతే. కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో దించే ముందు ఒక 2 minutes ఉంచుదామమ్మా. ఉంచేసి దించే ముందు పొడి చల్లుకుందాం. ఆల్రెడీ కాయకాయ కాకరకాయ అనే వ్లాగ్లో మన పొడి ఎలా చేయాలో చెప్పాను. ఎనీవే అయిపోతుంది, అయిపోగానే భోంచేద్దాం. ఓకేనమ్మా, వేగిపోయింది చూసారు కదా. చక్కగా పొడి వేసేసుకున్నప్పుడు మనం తయారు చేసుకున్న పొడి చాలు, తిప్పేసుకుందాం.
చాలా బాగుంటుందమ్మా ఈ పొడి. వ్లాగ్లో ఉంది చూసుకోండి, చెప్పాను కదా ఇందాక పొడి ఎలా తయారు చేయాలి. ప్రతి వేపుడికి వేసుకోవచ్చమ్మా, మనం ఏ వేపుడు పెట్టినా కూడా. సూపర్, ఇక అంతే చెప్పక్కల. ఎస్, ఎనీవే అరటికాయ వేపుడైతే అయిపోయింది. ఇప్పుడు భోంచేసేద్దాం. రైస్ కూడా పెట్టేశాను, అయిపోయింది రైస్ కూడా అమ్మా. చూడండి ఒకసారి, రైస్ అయిపోయింది. స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. ఈ అరటికాయ వేపుడుతో ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం. సూపర్గా ఉంటుంది, చెప్పక్కర్లేదు మీకు. ఎనీవేరా నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేసుకోండి, తయారు చేసుకోండి. అందంగా 2 సార్లు కడగాలమ్మా. కడిగి నీట్గా కట్ చేసుకోవటం ఒకటి. ప్రతిదీ ఆడపిల్లకి మగవాళ్ళకి నేను చెప్పట్లేదు, కానీ ఎవరికి వీలుంటే వాళ్ళు నేర్చుకోండి. ఓకేనమ్మా, అరటికాయ వేపుడైతే అయిపోయింది. మీ వదిన తింటుంది, చూడండి ఒకసారి. ఇప్పుడు చెప్పినట్టుగానే ఫస్ట్ కూర వడ్డించుకోండి. కూర పచ్చడో ఏదో ఒకటి. చూసారు కదా అరటికాయ వేపుడు, మీ వదినకి చాలా ఇష్టం. ఇలా ఉంటే రైస్ వడ్డించేద్దాం. కలుపుకుని టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి విజయ్ గారికి. అర్థమైందా? చెప్పు, టేస్ట్ ఎలా ఉంది? అరటికాయ వేపుడమ్మా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను చేసిన పొడి చల్లుకోవచ్చు, చల్లకపోయినా కూడా బాగుంటుంది. దాంట్లో పెద్ద విశేషం లేదు. ఉన్నవాళ్ళు వేసుకోండి, చేసుకున్నవాళ్ళు. లేనివాళ్ళు హ్యాపీగా అరటికాయ వేపుడు పెట్టుకోవచ్చు. ఎలా ఉంది? ఉప్పు కారం మొత్తం వెరీ గుడ్. అదుగుతుంది, వెరైటీగా చేస్తాను అరటికాయ వేపుడు. పొడి చల్లటం ఒకటి, ఆయిల్లో ఎంచటం, రసం పెట్టుకోండి. రసం కాంబినేషన్ అయితే అదిరిపోద్ది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. వ్యూవర్స్ అందరికీ ఇంకోసారి చెప్తున్నాను, థ్యాంక్ యూ ఆల్. బాయ్.